कृष्ण पृष्ठाय भूतले स्वामी निति नामिने जय श्री कृष्ण चैतन्य हरे राम 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 हरे हरे जय जय गोपाल जय जय गोविंद 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 जय श्री राम जय श्री राम ప్రతి ఒక్కరు ఫోన్లు కూడా సైలెంట్ పెట్టాలని కోరుచున్నాము. ప్రతి ఒక్క హిందువు ఈ హనుమాన్ చాలీసా ప్రోగ్రామ్ లో పాల్గొని ఈ హనుమాన్ చాలీసా పారాయణని విజయవంతం చేయగలరు. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జయ హనుమాన్ జరజ నిజ మన ముకుర సుధారి జాగర రామ దూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుత నామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేశ తారణ కొండల కోచిత కేశ विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संवारे लाय संजीवन लखन जियाए श्री रघुवीर हर विमुर लाए रघुपति किन्ही बहुत बड़ाई कहा भरत सम तुम प्रिय भाई यस गावे हसी कही श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित अहीश यम कुबेर दिग्पाल जहाते कवि कोविद कही सके कहाते तुमुना मान
समाहि जलधि लांगे गए अचरज नाही दुर्गम काज जगति के जेते सुगमानुग्रह तुम्हारे देते रखवारे हो तव आज्ञा बिना तुम रक्षक काहू को डरना आप जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव दिनाई यह सतबार पाठ करो जोई छूट ही बंदे महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा की जय नाद हृदय मह डेरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की बोलो श्री रामचंद्र प्रभु की जय बोलो श्री रामचंद्र प्रभु की जय भारत माता की जय భారత్ మాతా కీ जय చాలా సంతోషం. హనుమాన్ చాలీసా పారాయణం అందరం గట్టిగా పారాయణం చేసినాం. అలాగే యథావిధిగా మన ర్యాలీ ముందటికెళ్తా ఉంటది ఓల్డ్ బస్ స్టాండ్ సైడ్. అలాగే శివాజీ చౌక్ దయచేసి హిందూ ప్రతి బంధువు పాల్గొని ఈ ప్రోగ్రాం యథావిధిగా నడిపించాలని కోరుచున్నాం. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్. క్షత్రియ సమాజ్ వారు మధ్యగా అక్కడ పెట్టారు, ప్రైజ్ ఎవరైనా తీసుకోవచ్చు. యథావిధిగా ర్యాలీ ఉంది. గాజుల దయానంద్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. సీతారాం జానకి అందరికీ జై శ్రీరామ్. ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ కార్యక్రమం అందరూ కూడా సందిగ్ధంలో ఉన్నారు. చాలామంది హనుమాన్ జయంతి రోజు మనం వేడుక జరుపుకుంటాం. మరి మంగళవారం ముందు మరి ఇక్కడ మనం ఈ వేడుక ఎందుకు జరుపుకుంటున్నాం అని అందరూ కూడా అనుకుంటున్నారు. ముఖ్యంగా కారణం ఏంటి అంటే మాల వేసుకున్నటువంటి వాళ్ళు మాలాధారులు స్వాములంతా కూడా చాలామంది ఈరోజు హనుమాన్ జయంతి రోజు కొండగట్టు ప్రయాణిస్తున్నారు. అటువంటి వారంతా కూడా ఈ కార్యక్రమానికి రాలేకపోతూ వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క బాధను వ్యక్తపరచడం జరిగింది. అందుకోసమని ముందుగా వస్తున్నటువంటి మంగళవారం నాడు హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ కూడా ర్యాలీతో పాటు అవకాశం ఏర్పాటు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ
దాదాపుగా ఈ కార్యక్రమం ఎన్ని రోజుల ముందు నుండి ఉందో మన బజరంగ్ దళ్కు అట్లాగే విశ్వ హిందూ పరిషత్కు వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ భగవంతుని యొక్క సంకల్పంలో మనమంతా కూడా నిమగ్నమై ఉన్నాం. అందుకే ఆ కార్యాచరణలో మనమంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అంతేకాకుండా మనిషి రాక్షసులా మారతాడు, మానవుని యొక్క ప్రవర్తనతో ఉంటే మనిషిలా ఉంటాడు, భగవంతుని యొక్క ప్రవర్తనతో ఉంటే భగవత్ స్వరూపంలో ఉన్న ఆలోచనలు కలుగుతాయి. దానికే అటువంటి రాక్షస అలవాటుతోనే రాముడి ముందర వచ్చి లక్ష్మణుడితో ముగ్గు పోయించుకుంది. సీతాదేవి దశరథుని యొక్క పుత్రిక లక్షణం వల్ల ఆమె సాక్షాత్తుగా కూడా రాముడిని వివాహం ఆడింది. మరి ఈరోజు మనం చూస్తున్నాం, ఎక్కడికి వెళ్ళినా కూడా ముఖ్యంగా ఆలయం గురించి మాట్లాడతాం. ఎందుకంటే నాకు ఆరుమూరు గ్రామ ప్రజల నుంచి కూడా పురోహితుడికి సంబంధించినటువంటి ఈ బాధ్యత అప్పచెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ గుడికి వెళ్ళినా కానీ మొట్టమొదలుగా మనకు సాంప్రదాయం అలవాటు అనేది లేదు. చూస్తున్నాం ఇవాళ అన్య మతంలో ఒక రోజు మాత్రం